Top 3 mistakes most affiliate marketers do. లిటరల్లీ ఈ 3 మిస్టేక్స్ వల్ల చాలామంది అఫిలియేట్ మార్కెటర్స్ ఒక్క సేల్ కూడా చేయకుండా మధ్యలోనే వాళ్ళ బిజినెస్ని వదిలేసినారు. సో ఈ మిస్టేక్స్ మీరు అసలు చేయకండి. హలో జాన్, నా పేరు మిహాన్ మాల్గుల. వెల్కమ్ టు మిహాన్ మాల్గుల యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఒక హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో అండ్ అలాగే అందులో మీ బిజినెస్ ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలో మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నేను ఈ ఛానల్ ద్వారా మీకు ఇస్తాను. అండ్ అలాగే నేను అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ చేయబట్టి ఆల్మోస్ట్ 2+ ఇయర్స్ అవుతుంది. నేను $65,000 ప్లస్ ఈ ఆన్లైన్ బిజినెస్లో ఎర్న్ చేసిన. సో మీకు నా నుంచి నాలెడ్జ్ ఇంకా టిప్స్ స్ట్రాటజీస్ కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ ఆన్లైన్ బిజినెస్ బాధ్యత నాది, ఓకేనా? ప్రమోటింగ్ టూ మెనీ అఫిలియేట్ ప్రోడక్ట్స్. 99% ఆఫ్ అఫిలియేట్ మార్కెటర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే 2 లేదా 3 లేదా 4 డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం. జాన్, ఇలా ప్రమోట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇతను ఇప్పుడు ఇది ప్రమోట్ చేస్తున్నాడు, ఇది ప్రమోట్ చేస్తున్నాడు, ఇది ప్రమోట్ చేస్తున్నాడు, ఇది ప్రమోట్ చేస్తున్నాడు, అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాడు, మేము ఏది పర్చేజ్ చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోతారు మీ ఆడియన్స్. ఓకే, అండ్ రిమెంబర్ జాన్, ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ విల్ ఆల్వేస్ సే నో. కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. సో బెస్ట్ థింగ్ మీరు ఏం చేయండి అంటే మీరు ఒకటే పర్ఫెక్ట్ అఫిలియేట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆ ప్రోడక్ట్లో అట్లీస్ట్ $100,000 ఎర్న్ చేసేదాకా వేరే ప్రోడక్ట్కి షిఫ్ట్ కాకండి. అట్లీస్ట్ మినిమం ఒక $50,000. ఇలా చేయడం వల్ల నెంబర్ 1 మీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ గారు, నెంబర్ 2 మీకు కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నాట్ ఫాలోయింగ్ అనలిటిక్స్ అండ్ మెట్రిక్స్. జాన్, మీ బిజినెస్ మీరు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత, ఒక 10 డేస్ తర్వాత, 15 డేస్కి, అట్లీస్ట్ 30 డేస్కి అయినా సరే మీరు చెక్ చేసుకోవాలి మీ బిజినెస్లో మీ ప్రోగ్రెస్ ఎక్కడ దాకా ఉంది, మీకు ఎంతమంది లీడ్స్ వస్తున్నారు, మీకు ఎంతమంది కొత్త ఫాలోవర్స్ వచ్చారు, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, కన్వర్జేషన్ ఎంతమందితో చేస్తున్నారు, ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు, ఎన్ని జూమ్ కాల్స్ బుక్ చేస్తున్నారు, ఓకే, ఎంతమంది మీ అఫిలియేట్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది మీ ఈమెయిల్ లిస్ట్లో సబ్స్క్రైబ్ అవుతున్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చాలామంది జస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కాకపోతే ఏంటంటే మీరు ట్రాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీరు ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా లీడ్స్ వస్తలేరు అనుకోండి. సో మీ ప్రాబ్లం ఎక్కడ ఉంది? లీడ్ జనరేషన్లో ఉంది. సో లీడ్ జనరేషన్ చేయడానికి మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ మ్యాగ్నెట్ ఆఫర్ చేయడం, లైక్ ఫ్రీ ఈబుక్, ఫ్రీ వీడియో, ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ కోర్స్, ఇలా మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి మీ బిజినెస్లో. సో అది మీకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో? మీరు ఎప్పుడైతే మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తుంటారో, నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా, అంటే ఎంత వర్క్ చేస్తున్నా, లాస్ట్ వీక్కి ఈ వీక్కి డిఫరెన్స్ ఏంది, మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. అలా ట్రాక్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ ఇంప్రూవ్ అండ్ యూ విల్ సీ సక్సెస్ ఇన్ యువర్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జాన్, ఇది రియలీ ఇంపార్టెంట్ బికాస్ చాలామంది చేసే మిస్టేకే ఇది, అందుకే నేను టాప్ 1లో పెట్టిన దీన్ని, బీయింగ్ టూ సేల్సీ. జాన్, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత జనాలకు తెలుసు మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారని. అంత మాత్రాన మీరు ప్రతి వీడియోలో, ప్రతి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లేకపోతే రీల్లో ఈరోజు నేను ఎంత ఎర్న్ చేసిన, నేను ఈరోజు 7,000 ఎర్న్ చేసిన, నేను ఈరోజు 10,000 ఎర్న్ చేసిన, నేను 15,000 ఎర్న్ చేసిన, మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి, మీకు కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ ట్రస్ట్ అనేది కోల్పోతారు. యూ విల్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ బికాస్ అవి ఫేక్ స్క్రీన్ షాట్స్ కావచ్చు, మీరు చూపించేది మొత్తం స్కామ్ కావచ్చు, రైట్? ఫేక్ స్క్రీన్ షాట్స్ ఎవరైనా చూపించవచ్చు కదా. ఇప్పుడు నా ఇన్కమ్ స్క్రీన్ షాట్స్ మీరు తీసుకొని నేను ఎర్న్ చేసిన చూపిస్తే నువ్వు గుర్తుపట్టవు కదా, నిజం అనుకుంటావు. కాకపోతే ఎప్పుడు నువ్వు ఇన్కమ్ స్క్రీన్ షాట్సే చూపించుకుంటూ పోతుంటే పీపుల్ విల్ థింక్ యు ఆర్ ఎ స్కామర్. నిన్ను స్కామర్ అనుకుంటారు జనాలు, నువ్వు చెప్పేదంతా ఫేక్ అనుకుంటారు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్? యూ షుడ్ ప్రొవైడ్ వాల్యూ, నాట్ ఓన్లీ ప్రమోటింగ్. యూ షుడ్ ట్రై టు హెల్ప్ పీపుల్, యువర్ ఆడియన్స్. వాళ్ళకి హెల్ప్ చేయాలి, ప్రొవైడ్ దమ్ వాల్యూ, షేర్ ద నాలెడ్జ్ అబౌట్ బిజినెస్, షేర్ ద నాలెడ్జ్ అబౌట్ ద మైండ్ సెట్ దే షుడ్ హ్యావ్. Okay, share some tips regarding affiliate marketing, share some mistakes people do when they start their affiliate marketing business, give some good strategies, give some lead generation strategies for people, show them the potential of this online business. Okay, the most important thing is share value to your audience so that మీరు అంత వాల్యూ షేర్ చేస్తుంటే మీ ఆడియన్స్ ఏమనుకుంటారు అంటే, ఓకే ఇతను జెన్యున్గా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు, ఐ కెన్ ట్రస్ట్ దిస్ పర్సన్,
అని చెప్పి మీరేమైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంటే దే విల్ టేక్ యాక్షన్, దే విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ప్రోడక్ట్ ఆర్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రమోటింగ్. సో జాన్, ఇప్పటి నుంచి ఊకే సేల్సీ ఉండకు, ఓకే? నీ ఆడియన్స్కి హెల్ప్ చేయి, ఓకేనా? నిన్ను ఫాలో చేస్తున్నందుకు వాళ్ళకి హెల్ప్ చేయి, వాళ్ళకి వాల్యూ ప్రొవైడ్ చేయి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు స్టార్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ. అంతేగాని ప్రతిరోజు ఇన్కమ్ స్క్రీన్ షాట్ చూపించుకుంటా, ప్రతిరోజు లైక్ లింక్స్ షేర్ చేసుకుంటా, ఇది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. సో జాన్, వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు వీడియో మంచిగా అనిపిస్తే కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా చాలా తీసుకొస్తా. ఓకే, సైనింగ్ ఆఫ్, మీ హాన్ మాల్గులా.